హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ప్రస్తుత కాలంలో సాధించాలి అనే ఆలోచన కన్నా సాధించలేను అనే స్థితికి ప్రతి మనిషి వస్తున్నాడంటే దానికి కారణం ఏంటి? నా వల్ల కాదు, నేను ఏమీ చేయలేను, నాకు అంత శక్తి లేదు అనే స్థాయికి వస్తున్నారంటే అసలు ఎందుకలా ఆలోచిస్తున్నారు ఈ మనుషులు? ఏం లోపం ఉందో వాళ్ళలో 1% సక్సెస్ అయితే 99% సక్సెస్ కాకపోవటానికి కారణాలేంటి? ఎవరైనా సరే వాళ్ళని వాళ్ళు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు? ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళలాంటి పరిస్థితులే అందరికీ ఉన్నాయి. వాళ్ళకి ఉన్న సమయమే అందరికీ ఉంది. వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అందరికీ కూడా అవే అవకాశాలు ఉన్నాయి. అక్కడ లోపం ఉంది. ప్రతి మనిషికి తన జీవితాన్ని తానే సృష్టించుకునే శక్తి ఉంది. తను ఎలా తన జీవితాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాడో అలానే తయారు చేసుకోగలడు. కాకపోతే కొంత శ్రమ అనుభవించాల్సి ఉంటుంది. యువర్ లైఫ్ థింగ్ గ్లోరీ, భగవద్గీత ఇలా దేనిలో చూసినా అందులో కామన్గా ఉండేది మీ సృష్టిని మీరే తయారు చేసుకుంటున్నారు. మీ ఆలోచనలే మిమ్మల్ని నడిపించే సాధనాలుగా ఉన్నాయి. నీ భావాలే నీ పరిస్థితులను సృష్టిస్తుందని భగవద్గీతలో చక్కగా చెప్పబడింది. అయినా కూడా చాలామంది వాళ్ళ జీవితాన్ని ఇంకా సరిచేసుకోవట్లేదు. అంటే దానికి కారణం పై చెప్పిన పుస్తకాల్లో ఉంది అని అర్థం. చేసుకోలేకపోయారని మీరే, కానీ అర్థం చేసుకుంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మార్చుకునే శక్తి మీలో ఉందని గమనిస్తారు. అనవసరంగా మీలో ఉన్న శక్తిని తెలుసుకోలేక సమయాన్ని వృధా చేసేస్తున్నారు. ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు. అందరికీ తెలిసిన ఫార్ములాను ఉపయోగించి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నారు. కానీ చాలామంది పరిమితులు విధించుకోవటం, తగ్గించుకుని బ్రతకడం ఇంకెన్నాళ్ళు? ఇప్పుడు చెప్పే ఫార్ములాస్ ఉపయోగించి ఎక్కడైనా మీ జీవితానికి మీరే సృష్టికర్తలు అవ్వండి. సమూలంగా చెక్ పెట్టేయండి. ఇప్పుడు చెప్పేవి పాటిస్తే మీ ఆనందానికి, సంతోషానికి, సక్సెస్కి, ఆరోగ్యానికి ఎటువంటి కొరత ఉండదు. దీనికి నాదే హామీ. కానీ పాటించడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది. కర్మ అని అనొచ్చు. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే సాధించి తీరుతాం. మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి. అవి నాణ్యమైనవా, నాణ్యత లేనివా అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. మనం ఎలాంటి ఆలోచనలైతే విత్తనాలుగా మన మనసులో నాటుతామో అదే తర్వాత పెద్ద వృక్షాలుగా మారి మనకు ఫలితాలుగా ఇస్తాయి. ఇవే ఈ ఆలోచనలే మీ జీవితం మీద ఇంపాక్ట్ని చూపిస్తాయి. మన మనసుని సారవంతమైన భూమిగా యాజమాన్యం టికెట్ బుక్లో జేమ్స్ ఎలా వర్ణించారు అంటే, ఎలా అయితే సారవంతమైన నెలలో విత్తనాలు వేసి కావాల్సిన వనరులు, నీరు అన్నీ ఇస్తూ వచ్చిన ఫలితాన్ని ఎలా తీసుకుంటామో అలాగే మన మనసు అనే భూమిలో మంచి విత్తనాలు వేస్తే అలానే మంచి ఫలితాలను అనుభవిస్తామని ఎన్నో పుస్తకాల్లో చాలామంది వివరించారు. మన ఆలోచనలే విత్తనాలని మర్చిపోయి చాలామంది వాళ్ళ జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నారు. ఒత్తిడికి, అనారోగ్యానికి కారణం ఈ ఆలోచనలే. ఆపుకోలేనంతగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని మరింత కష్టతరంగా చేసుకుంటున్నారు. అయితే మీ జీవితంలో అద్భుతాలు జరగడానికి, సంతోషం రావడానికి ఎక్కడి నుంచైనా ఇలా చేయండి. మీరు ఏమవుదాం అనుకుంటున్నారో మీ ఆలోచనలే మీ మైండ్లో విత్తనాలు వేసి ఆ ఆలోచనలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ ఆ ఆలోచన సక్సెస్ అవుతుందని మీతో పదే పదే చెప్పుకుంటూ భావిస్తూ ఉంటే మీరు తప్పకుండా సాధించి తీరుతారు. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎవ్రీథింగ్ యూ డూ కమ్ బ్యాక్ టు యూ. మనం ఏదైతే కావాలని ఇస్తామో లేదా చేస్తామో, కావాలని కోరుకుంటామో అదే వచ్చి తీరుతుంది. అయితే మనం అనుకున్న దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే, మనం ఏదైనా సాధించాలని అనుకుంటామో దానినే పేపర్ మీద కానీ, మీకు కనిపించేలా విజన్ బోర్డు మీద కానీ రాసుకుని గోడకి స్టిక్ చేయాలి. అది సాధించడానికి ఏం చేయాలి, ఎలాంటి పనులు చేయాలో ఆర్డర్లో రాసుకుని ప్రయత్నం మొదలు పెట్టాలి. ఉదాహరణకు, నేను వీడియో చేయాలంటే కంటెంట్ రాయాలి. వీడియో క్లిప్స్, ఇమేజెస్, వాయిస్ ఇలా ఇవన్నీ రెడీ చేశాకే మీ ముందుకి ఈ వీడియో తీసుకురాగలను. సేమ్ ఇలానే మీ ప్రాసెస్, మీ గోల్ ఎలా ప్రణాళిక వేయాలో
అని మొదట్లో వీడియో చేసే ముందు చాలా కష్టంగా ఉండేది. చేసే కొద్దీ చాలా సింపుల్గా మైండ్లో అతుక్కుపోయేలా అయిపోయింది. మీరు కూడా చేస్తున్న కొద్దీ సులభంగా మారుతుంది. జీవితంలో ఏ రంగంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో ముందు ఆ రంగాన్ని సెలెక్ట్ చేసుకోండి. దానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ, కోర్సెస్ కానీ ఇంకేమైనా ఉపయోగపడతాయో అవి ముందు తెలుసుకోండి. ఎలాంటి నిర్ణయాలు మీ గోల్ని రీచ్ అయ్యేలా చేస్తాయో ఆ నిర్ణయాలను ఆలోచించి ఒక చోట రాసుకోండి. ఒక ఆర్డర్ ప్రకారంగా ఉంచి దాన్ని రోజు చూస్తూ సక్సెస్ అయిపోయినట్లు ఫీల్ అవుతూ ఇక అడుగులు వేయండి. మీ సక్సెస్కి ఇలా చేస్తూ ఉంటే మీ సబ్కాన్షియస్ స్లోగా దాన్ని రిసీవ్ చేసుకుని మీతో ఆ పనులు చేయించే బాధ్యతగా తీసుకుంటుంది. ఇమాజినేషన్, జస్ట్ ఇమాజిన్, యూ కెన్ ఎనీథింగ్. ఇమాజిన్ చేయటం వల్ల మన సబ్కాన్షియస్కి త్వరగా చేరుతుంది. మన మైండ్ త్వరగా నమ్ముతుంది. మనం దేనినైనా సాధించాలంటే మనం దాన్ని ముందే సాధించినట్లు మెంటల్ పిక్చర్ని మన మైండ్లో క్రియేట్ చేసుకోవాలి. ఒక చిత్రం 1000 పదాలతో సమానం. మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే అది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి మనం చేసే ప్రతి పనిలో ఆటోమేటిక్గా మోటివేట్ చేస్తూ ఉంటుంది. మన సబ్కాన్షియస్ మైండ్కి అబద్ధానికి నిజానికి తేడా తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా మైండ్కి పంపేది చూసుకోవాలి. ప్రతిరోజు మనం సక్సెస్ అయ్యామని చెప్పుకోవటం వల్ల మన మైండ్ కొద్ది రోజులకే అది నమ్మడం మొదలు పెడుతుంది. మనలో ఏ లోపం ఉన్నా అవి కూడా పూర్తిగా కొద్ది రోజులకి పోతాయి. అయితే మన గోల్ని ఎలా సాధించాలనుకుంటున్నామో అలా రోజు ఇమాజిన్ చేసుకోవాలి. మీ బ్రెయిన్ని ట్రైన్ చేస్తూ ఉండాలి. ఇలా అయితే మీరు అనుకున్నది సాధించేయచ్చు. తరచుగా మిమ్మల్ని హిప్నటైజ్ చేసుకోవాలి. చాలా సందర్భాల్లో కూడా హిప్నటైజ్ ప్రూవ్ అయింది. ఒక హిప్నటైజర్ ఒక వెయిట్ లిఫ్టర్ని హిప్నటైజ్ చేసి నువ్వు పెన్సిల్ కూడా ఎత్తలేవు అంటే ఆ వెయిట్ లిఫ్టర్ నిజంగానే పెన్సిల్ ఎత్తలేకపోయాడు. అంటే మన మైండ్కి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు హిప్నటైజ్ చేసుకోండి. పాజిటివ్గా సక్సెస్ అయ్యాను అంటే ఖచ్చితంగా మీ మైండ్ దానికి అనుగుణంగా మారుతుంది. ఆలోచనల్లో మార్పు వస్తే పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది. మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఎంత బలంగా నమ్మితే అంత వేగంగా పనులు అవుతాయి. మనం ఏమైతే కలలు కంటున్నామో అవన్నీ నిజం చేసుకునే శక్తి మనలో ఉంది. మనం వెయిట్ గురించి ఆలోచిస్తాము, అవే మీ ముందుకు వస్తాయి. ఇదంతా జరగాలంటే మన నమ్మకాలు మనం మార్చుకోవాలి. సాధారణంగా మనం ఆలోచిస్తున్నప్పుడల్లా మనలో ఆల్రెడీ ఉన్న ప్రోగ్రామ్ యాక్టివేట్ అవుతుంది. ఈ ప్రోగ్రాంలో చాలా వరకు నెగిటివ్ ఉంటుంది. అందుకే మీరు ఏదైనా చేయటానికి భయపడుతూ ఉంటే మీ ప్రోగ్రాంలో ఏముందో తెలుసుకోవాలి. అదే మీ సిచ్యువేషన్ని డిసైడ్ చేస్తుంది. మీ ఆలోచనల్ని మీ కంట్రోల్లోకి తీసుకురాగలిగితే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలరు. మీలో నెగిటివిటీ ఎక్కువగా ఉందా, దాన్ని తీయడానికి ప్రయత్నించండి. పాజిటివ్ ఎక్కువగా ఉందా, దానిని ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఏది ఏమైనా ప్రయత్నం మాత్రం ఆపకండి. చివరిగా సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మీ మనసు సారవంతమైన భూమి. దాన్ని మంచి విత్తనాలతో నింపండి. మంచి విత్తనాలు అంటే ఆలోచనలు. నెగిటివ్ ఆలోచనల్ని అస్సలు రానివ్వకండి. ఎందుకంటే మీరు ఏ విత్తనమైతే వేస్తారో ఆ ఫలితాలనే పొందుతారు. మీ గోల్కి, మీ కోరికలకు యాక్షన్ తీసుకురావాలి. అది వచ్చే దిశగా ప్రయత్నించాలి. దాని పేపర్ మీద కానీ విజన్ బోర్డు మీద కానీ రాసుకోవాలి. వాటికి స్టిక్ చేసుకోవాలి. ప్రణాళిక ప్రకారంగా ఆ ప్రయత్నం మొదలు పెట్టాలి. ఇమాజినేషన్ చేయటం వల్ల మీ సబ్కాన్షియస్ మైండ్కి చేరుతుంది. అది త్వరగా నెరవేరుతుంది. ముందే సాధించినట్లు ఊహించుకోండి. పొందినట్లు ఫీల్ అవ్వండి. సక్సెస్ అయినట్లు ఫీల్ అవ్వండి. ఇదే మీ మైండ్ని పదునుగా చేయగలుగుతుంది. అనుకున్నది సాధించేలా మిమ్మల్ని మీరు తయారు చేసుకోగలరు. ఈ ఫార్ములాస్ను ఉపయోగించి మీ సబ్కాన్షియస్ మైండ్ని ట్రైన్ చేయగలరు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ యూనివర్స్.